గైస్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేయగా ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. దీంతో పాక్ జట్టు 180 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఇప్పుడు జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియాలో ఉన్న కొంతమంది ఆటగాళ్లు పాకిస్తాన్ పై రివెంజ్ తీర్చుకోనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో గతసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన 6 ఆటగాళ్లు ఉన్నారు. అంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కనిపించిన 6 ఆటగాళ్లు ఈసారి కూడా సత్తా చాటబోతున్నారు. వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 విరాట్ కోహ్లీ. ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో టీమిండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాడు. ఈ సమయంలో 5 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ మొత్తం 258 పరుగులు చేశాడు. నెంబర్ 2 రోహిత్ శర్మ. గత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు రోహిత్ శర్మ ఓపెనర్. 5 మ్యాచ్ల్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన హిట్ మ్యాన్ మొత్తం 304 పరుగులు చేసి భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. నెంబర్ 3 హార్దిక్ పాండ్యా. 2017లో టీమిండియాకు ఆల్రౌండర్ గా ఆడిన పాండ్యా 3 ఇన్నింగ్స్ ల ద్వారా మొత్తం 105 పరుగులు చేశాడు. 5 మ్యాచ్లు ఆడి 4 వికెట్లు తీశాడు. నెంబర్ 4 రవీంద్ర జడేజా. టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఈ సమయంలో అతను 5 మ్యాచ్ల నుంచి 4 వికెట్లు తీసుకున్నాడు. 2 ఇన్నింగ్స్ లో కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నెంబర్ 5 జస్ప్రీత్ బుమ్రా. ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో జస్ప్రీత్ బుమ్రా భారత జట్టు లీడింగ్ పేసర్ గా కనిపించాడు. కానీ అతను 5 మ్యాచ్ల్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు. నెంబర్ 6 మహమ్మద్ షమి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కనిపించినప్పటికీ అతను ఏ మ్యాచ్ లోనూ కనిపించలేదు. ఇప్పుడు షమి తన తొలి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. సో పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో ఈ 6 ఆటగాళ్లు మంచి రివెంజ్ తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.